మేసిన చందాన సారా అమ్మకాల్లో బరితెగింపుని కట్టడి చేయాల్సినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లేదా దాని శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర అసెంబ్లీ ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే సారా వ్యాపారస్తులు బరితెగిస్తుంటే దానికి ఎక్సైజ్ మంత్రి వత్తాసు పలుకుతుంటే ఇక కంచే చేయని మేసిన చందాన ఇలా బరితెగింపు చూడాల్సిన పరిస్థితులు. మైకులు పట్టుకుంటే మీటింగ్లు మాత్రం మాటలు హోటల్ దాడతాయి. ప్రజల కోసం నిద్రాహారాలమని పనిచేస్తున్నట్టు వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నాం అంటారు. కానీ ఇక్కడ చూస్తే కాసుల కక్కుర్తి కోసం లిక్కర్ మాఫియా అవినీతి సొమ్ములో మొత్తులో మురుగుతేతున్నటువంటి మంత్రి డిపార్ట్మెంట్. బందర్లో ఇంజనీరింగ్ కాలేజ్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారి తండ్రి పేరు మీద ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగుండా అతి సమీపంలో ఆరు బయట పొలాల మధ్య స్థలంలో బారు పెట్టడం, శామ్యానాల కింద బారు పెట్టడం, చిత్ర విచిత్రాలు. కొల్లు రవీంద్ర ఎలుబడిలో అతని శాఖలో చిత్ర విచిత్రాలు. బార్ అంటే ఎక్కడ ఉండాలి? పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, లేదా పర్మనెంట్ ఒక షెడ్ ఉండాలి, చుట్టూ గోడలు ఉండాలి, తలుపు ఉండాలి, మదుగు ఉండాలి, లోపల తాగాలి, ప్రజలకు కనపడకూడదు. కానీ ఆరు బయట పిక్నిక్ పార్టీ లాగా మరి స్టేట్ హైవే ఆనుకుని ఇవాళ శామ్యానాలో పందేళ్లలో పాత కంటైనర్ రోడ్డు తెచ్చి దాంట్లో సరుకు పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తుంటే పాపం నోరు వాయాలని గంగాధర్ అనే ఒక డమ్మీని ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పెట్టుకుని భార్గవ్ అనే ఒక ఏఈఎస్ ని ఏజెంట్ గా పెట్టుకుని కొల్లు రవీంద్ర అడ్డగోలుగా దోచుకున్నటువంటి పరిస్థితి. ఎక్సైజ్ మంత్రి ఇలాకాలోనే బారుల్లో సిగ్గుపడ్డ కొల్లు రవీంద్ర, నేను ఛాలెంజ్ చేశాను, నీ బారుల్లో ఎంతెంత ఉన్నాయో బహిరంగంగా ప్రకటించవయ్యా. సేల్స్ ఎంత ఉన్నాయి, ఏ బారులో ఏ నెలలో ఇచ్చిన కాడి నుంచి సేల్స్ ఎంత చెప్పే దమ్ము లేదు ఇంతవరకు. ప్రతి బారులో కూడా అయితే కల్తీ మద్యం, సొంత తయారీ మద్యం, పరాయి రాష్ట్రాల మద్యం లేదా బ్రాందీ షాపుల్లోంచి మద్యం తెచ్చి అమ్మటం ఈ విచ్చలవిడిగా జరుగుతుందని చెప్తే మంత్రికి చీమ కుట్టినట్లేదు. ఎందుకంటే మంత్రి కనుసనల్లోనే నెల నెలా మా ఊళ్ళు వస్తున్నాయి కాబట్టి మంత్రి మాట్లాడడం ఒలకట్టు పలకడం. ఎక్సైజ్ కమిషనర్కి ఏమైంది? ఏం పోయే కాలం డిపార్ట్మెంట్ కి. నేను సమాచార హక్కు చట్టం కింద కాగితం పెట్టా, ఎన్నాళ్ళైంది? 4 నెలలు 5 నెలలైంది. సిగ్గు లేదా మీ ఎవరికి అంటున్నా? సమాధానం చెప్పాక సిగ్గు లేదా అంటున్నా? చెప్పకుండా పుడుకుంటాకి మా ఊళ్ళ మత్తులో నిద్రపోతున్నారా మీరందరూ? భార్గవ్ అని ఏఈఎస్ అంట, ఈఎస్ గంగాధరం డమ్మింగ్ చేసి ఆ భార్గవ్ అని చెప్తా. ఎందుకే ఆ పాపం వ్యాపారం చేసుకుంటున్నారు? సిగ్గు లేదా భార్గవ్ ఈ మాట మాట్లాడట? సిగ్గు శరం అన్నం తింటలేదా? కొల్లు రవీంద్ర దగ్గర ఏం తాగుతున్నావు నువ్వు? తప్పు కదా ఇది. ఉద్యోగస్తుడు అయ్యిండి ఈ రకంగా విచ్చలవిడిగా. నీ పిల్లలు పోతే పర్లేదా? నీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటున్నా. అరే ఇంగితం ఉండాలి కదా. లంచం తింటాకి గాని చెంచాగిరి చేయటానికి గాని ఈ భార్గవ్ లాంటి వెధవలు ఇక్కడ తయారై ఉద్యోగంలో మంత్రులకి తొత్తులుగా బయర్దాయి, సారా మాఫియాకి జీతగాలుగా తయారైన పరిస్థితి వాళ్ళ. ఏమై జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు, నువ్వు కూడా నీకే కూడా ఏం పట్టదా? ఏం పట్టించుకోవా? ఎస్పీ గారు పట్టించుకోరా? పిల్లలు పాడైపోయినా పర్లేదా? మీరెవరు పట్టించుకోరా?